హాయ్ పొలిటికోస్ వ్యూవర్స్, ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట మండలంలో గల పొన్నాల గ్రామంలో చిత్తారమ్మ ఆలయానికి సందర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ ఆలయంలో విశిష్టత గురించి మనం తెలుసుకోవడం కోసం చాలా మంది భక్తుల్ని కూడా ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి మేము పూజ చేస్తున్నాము. గండి చిత్తారమ్మ పెద్దమ్మ తల్లి మా మామయ్య వాళ్ళు ఉన్నప్పటి నుంచి చాలా రోజుల నుంచి చేస్తున్నాము పూజలు ఒడి బియ్యాలు మేకపోతులు అన్ని నడుస్తాయి. ఇక్కడ బోనాలు అందరు కోరికలు తీర్చే పెద్దమ్మ చిత్తారమ్మ జాతర పేరు గట్టి చిత్తారీసా. మా తాత ముత్తాత టైం నుంచి ఇక్కడనే వస్తాము. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో జాతర అవుతుంది. చాలా మహోత్సవం అవుతూ ఉంటుంది. 3 days మహోత్సవం ఉంటాయి ఇక్కడ. మేము చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాం. మా డాడీ ఈ గుడి మా తాత యాద్గార్ పైన గుడి కట్టించిండ్రు. పెద్దమ్మ చిత్తారమ్మ తల్లి గుడి కట్టించిండ్రు. బోనాలు గిట అన్ని ఎక్కిస్తాం. అమ్మవారికి ఇష్టం చాలా. బోనాలు అంటే చాలా ఇష్టం అమ్మవారికి. అన్ని మొక్కులు తీరుస్తారు అమ్మవారు. ఖైరతాబాద్ అండి మాది. మేము మా చుట్టాలది అమ్మవారు. మా పెద్దనాన్న కావాలి అని చనిపోయిన వారు. మా అన్నగారు మా సొంత అమ్మవారు వెలిసినది. మా పెద్దనాన్న కళ్ళలో వచ్చి చెప్పింది. ఆమె చెప్తే ఇక్కడ విలవేల్పు చేయండి చూపించింది. జాగా కూడా అమ్మవారు వెలిసింది. ఇప్పుడు చేస్తున్నాం బాగానే. కనీసం 20 ఏళ్ళు అయింది వచ్చు చేయబట్టి. మంచిగానే ఉన్నది. మాకు అనుకున్న పనులు అవుతాయి. మా తల్లి రేణుకా మాత కూడా అల్లాదుర్గంలో, ఇంకా తుల్జా భవాని ఈ అమ్మవారు మాకు సొంత విలవేల్పు వాళ్ళు. మేము ఛత్రీస్ రాజులము పట్టుకోరాలు అంటారు మాకు. అట్లా అనమాట. ఇక్కడ నుంచి మేము వచ్చినప్పటి నుంచి అయితే 15 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. 15 దీవెన మంచిగా అవుతుంది మాకు. ఏం ఇప్పుడు అనుకుంటే తప్పనిసరిగా అవుతుంది. మాకు అన్నీ అవుతాయి. మా పిల్లలు పెళ్ళి అనుకున్న పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 5 ఏళ్ళ లోపల 15 మంది పిల్లల పెళ్ళి చేసినాం. మంచి జరిగింది. మాకు అన్నీ సక్రంగా అయింది. ఇల్లు కూడా కట్టుకున్నాం. బాగున్నది. అమ్మవారి దయ వల్ల బాగున్నది. పొన్నాల గ్రామం గండి చిత్తారమ్మ జాతర ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క గుడికి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఫారెస్ట్. ఇదంతా కూడా మిలిటరీ ఏరియా కాకుంటే చాలా కష్ట నష్టాలు కోర్చి కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎంతో భక్తి భావాలతో పూజ చేసుకున్నటువంటి ఈ గుడిని కష్టపడి ప్రతి సంవత్సరం అభివృద్ధి చేస్తూ, ఇది ఫారెస్టు అదేవిధంగా మిలిటరీ ఏరియా కాబట్టి ఇక్కడ రోడ్లు ఎలాంటి సౌకర్యం లేకున్నా మొత్తం ఈ జాతరకి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి చుట్టాలు కానీ ఈ యొక్క గుడికి ఉన్నటువంటి ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక 3 రోజులు మంచి పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికి ఉండాలని. ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. మరి షామీర్పేట మండలం అంటేనే తెలియని వాళ్ళు తెలంగాణ ప్రాంతమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేని వాళ్ళు ఎవరు ఉండరు. మరి అలాంటి ఈ కార్యక్రమం జరుపుతున్నటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి పేద ప్రజలకు అండగా ఉంటూ మెల్లిమెల్లగా పేద ప్రజలను హక్కున చేర్చుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా మంత్రివర్గం, మా నాయకులు, మా కార్యకర్తలందరూ కూడా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాం. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదంతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పొన్నాల గ్రామంలో కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన వారు ఒక్కసారి కనుక వస్తే ప్రతి సంవత్సరము రావాలి అని వచ్చేస్తారు. మరి కోరిన కోరికలను తీర్చే తల్లి మరి చిత్తారమ్మ తల్లి, అట్లనే పెద్దమ్మ తల్లి. మరి ఇలాంటి ఒక ప్రాంతంలో మరి హరివర్ధన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వారికి, గ్రామ నాయకులకు, మరి రమేష్ అన్నకు, మరి అమరేందర్ గారికి, నరసింహారావు గారికి, పాండు గారికి, మరి కృష్ణన్న గారికి, మరి రెడ్డి సాబ్కు, నిరంజన్ గారికి, మరి ప్రతి ఒక్కరికి పొన్నాల గ్రామానికి కృతజ్ఞత చెప్తూ ఇలాంటి జాతర మరి అందరూ సద్వినియోగం చేసుకోవాలని. మరి ఇక్కడ ఏంటంటే పట్టాలతోటి, శివసత్తులతోటి, డప్పులతోటి ప్రతి ఒక్కరు ఆనందాన్ని ఉత్సవం ఉంటుంది. ఈ యొక్క పిలిచినందుకు మీకు ప్రత్యేకంగా పొన్నాల గ్రామాలకి ధన్యవాదాలు. పొలిటికల్ న్యూస్ ఛానల్ వాళ్లకు, ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని వీళ్ళకి మేము ఈరోజు ఇక్కడ జరుగుతున్న చిత్తారమ్మ మరియు పెద్దమ్మ జాతర దేవుని దగ్గరకు వచ్చి ఇక్కడ మొక్కిన మొక్కులన్నీ తీర్చే తల్లిగా ప్రతి సంవత్సరం
నేను గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నా. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పూజలు జరుపుతున్నారు. మార్వాడీలు కూడా ఇక్కడ వచ్చి పూజలు జరుపుతున్నారు. ఈ రెండు అమ్మవార్లు ఈ చుట్టుముట్టు ఉన్న అన్ని ఊర్లకు కూడా మంచి కలుగజేస్తుందని జరుగుతున్న మంచి కార్యక్రమానికి ఈ భక్తులందరూ వస్తున్న సందర్భంగా మేము కూడా స్వాగతం తెలుపుతున్నాం. అమ్మవాళ్ళను వచ్చి దర్శనం చేసుకొని మీ యొక్క పాపాలను కడిగేసుకోవడమే కాక మన పిల్ల పాపలు మంచిగా ఉండాలనే ఆశీర్వాదం ఇస్తుందనే ఉద్దేశంతో అందరు దర్శించుకుంటున్నారు. అదే విషయంగా మేము కూడా వచ్చి అమ్మవాళ్ళను దర్శించుకొని తాలూకా ప్రజలందరినీ అమ్మవారు సురక్షితంగా ఉంచాలనే మేము మా మనస్ఫూర్తిగా మొక్కి ఇక్కడ మీ దగ్గరికి రావడం జరిగింది. నమస్కారం. నమస్తే అండి. ఇది చిత్తారమ్మ పెద్దమ్మ దేవాలయం, గండి చిత్తారమ్మ పెద్దమ్మ దేవాలయము. ఇది ఎన్నో సంవత్సరాల పాత గుడి, చాలా సత్యమైన అమ్మవారిది గుడి ఉన్నది. ఇక్కడ చాలా మంది వస్తారు. ఇక్కడ భక్తితోని శ్రద్ధతోని పెద్ద అంగవంద వైభవంగా జాతర అవుతుంది. ఇక్కడ బోనాలు జాతర అంటే చిత్తారమ్మ పెద్దమ్మ అంటే చాలా మాంకాలమ్మ జాతర ఎట్లా అవుతుందో ఇక్కడికి అదే విధంగా జాతర నడుస్తుంది. ఈసారి మా తాతగారు వాళ్ళ మెమరీస్లో మేము ఇక్కడ గుడి నిర్వహించినాం. మా ఫాదర్ గడ్డి రాజు, మేమందరం కలిసి ఇక్కడ పెద్ద జాతర చేస్తాము, అన్నదానం చేస్తాము. దగ్గర 4-5 వేల పబ్లిక్ వస్తుంది. అందరికీ అన్నదానం నడుస్తుంది. కంటిన్యూ 2 గంటల నుంచి అన్నదానం సేవ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా భక్తుల్లో ఇక కోరుకునే ఇది తీర్చే అమ్మవారు, శక్తి అంత శక్తిమైన అమ్మవారిది ఇక్కడ దేవాలయము, శ్రీ చిత్తారమ్మ పెద్దమ్మ దేవాలయము. ఇక్కడ ఇంకా కొద్దిగా సేపు అయితే చాలా మంది బోనాలతోని ఆటలతోని మస్తు మంది తిరుగుతుంది. ఇక్కడ చాలా మంచిగా అయితే అందరం వచ్చి దర్శనం చేసుకోండి. ఇక్కడ శ్రీ చిత్తారమ్మ పెద్దమ్మ దేవాలయం, పొన్నాలగండి విలేజ్, షామీర్పేట్ మండల్. అందరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు, అమ్మవారిది బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చిత్తారమ్మ జాతర ప్రతి సంవత్సరం మంచిగా జరుగుతుంది. ఇక్కడ మాది కూడా పొన్నాల విలేజే. మేము కూడా అన్ని అనుకూలంగా అన్ని మేము కూడా మంచిగా అన్ని చేస్తాం. ఇక్కడ మాకు కూడా అంతా మంచిగా అనిపిస్తుంది. నా పేరు రాకేష్ అండి. నేను ఏసరావు నగర్ నుండి వస్తాను. ఈరోజు 24 ఏళ్ళుగా వస్తానండి. రెగ్యులర్గా వస్తుంటాను నేను. మా ఫ్యామిలీని అందరూ చాలామంది ఇంట్రడ్యూస్ చేశాను. ఇక్కడ చాలామంది వస్తారు. ఈ సంవత్సరము మా తక్కువ మంది వచ్చామండి. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్. ప్రతి సంవత్సరం వస్తాను నేను ఒక్కొన్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మేము దగ్గర 60 మెంబర్స్ వరకు వస్తామండి. చాలా మంచిగా అనిపిస్తుంది. అనుకునేది కూడా మంచిగా జరుగుతుంది. గత 30-35 సంవత్సరాల నుండి ఇక్కడ కట్టడం మీద గండి చిత్తారమ్మ దేవత వెలిచింది. ఇక్కడ అప్పుడు వెనకట ఎప్పుడో ఉండే దాన్ని 35 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జాతర నిర్వహిస్తున్నాము. ఈ జాతరకు ఇక్కడ మన సికింద్రాబాద్ నుంచి పట్కర్ రాజా అని ఇక్కడ గుడి కట్టించుండు. అప్పటి నుంచి ఇంకా బాగా నడుస్తుంది. ఏసరావు నగర్ నుంచి వస్తున్నాను. మేము గత 25 ఇయర్స్గా ఇక్కడ వస్తున్నాము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ మేము జాతర కంపల్సరీ అటెండ్ అవుతాము. చాలా మంచిగా ఉంటుంది. ఇంటి పక్క నుంచి ఒక చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ జనాభా పెరుగుతూనే ఉన్నారండి. చాలా మంది వస్తూనే ఉన్నారు ఎవ్రీ ఇయర్. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈసారి ఇంటర్వ్యూ కూడా తీస్తున్నారంటే మేము చాలా హ్యాపీ అయినాము. టీవీలో చూపించేటట్టు ఇక అంత లెవెల్కి వచ్చింది ఇక్కడ జాతర. మాకు చాలా హ్యాపీగా ఉందండి. పొలిటికోస్ ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఛానల్లో. ఇంకా చాలా థ్యాంక్ యూ అండి. నా పేరు జ్యోతి. మేము లింగంపల్లి నుంచి వచ్చాము. మా తాతయ్య కాలం నుంచి వస్తున్నాం మేము. మేనమామ కట్టించిన గుడి ఇది. మా తాతయ్య పేరు గడ్డి చిత్తారి, మా మేనమామ గడ్డి రాజు. మా తాతయ్య జ్ఞాపకార్థం మా మామయ్య కట్టించిన గుడి. మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాము. మా తాతయ్య చిన్నప్పటి నుంచి వస్తారు. 100 సంవత్సరాల పై నుంచి చరిత్ర ఉంది అమ్మవారిది. చూశారు కదండి, ఇక్కడ ఆలయంలో చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా దాదాపుగా సుమారుగా 5,000 మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి దర్శనం చేసుకుంటా ఉన్నారు. తర్వాత చాలా మంది కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే అమ్మవారు ఏది కోరుకున్నా కూడా వారి కోరికలు నెరవేరుస్తుందని చెప్పేసి భక్తులు విశ్వాసంగా చాలా మంది కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి గడ్డి రాజు గారు వాళ్ళ నాన్నగారు అయినటువంటి గడ్డి చిత్తారి గారి జ్ఞాపకార్థం ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా వారు తెలియజేయడం జరిగింది. దాదాపుగా 30 సంవత్సరాల కాలం నుండి కూడా చాలా మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని చెప్పి మనకు తెలియజేయడం జరుగుతుంది.
జరుగుతూ ఉంది. ఇది ఒక రంగరంగ వైభవంగా చాలా ఆనందాన్ని పరిచే విధంగా ఈ జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఇదే విధంగా చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ పూజలు అదేవిధంగా అభిషేకాలు చేసుకుంటారని చెప్పి మనకు తెలియజేస్తా ఉన్నారు. ఇదే విధంగా ఇది కన్నుల పండుగ ఉంది. ఇక్కడికి విఐపీలు కూడా చాలా మంది రావడం జరిగింది. వారందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అందరూ ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరూ కోరుకోవడం జరుగుతూ ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.